నమస్తే బాబాయ్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటా. సో ఈరోజు నేను ఒక పని అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా నిన్నే చేశాను, కానీ రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఈరోజు డైరెక్ట్గా ఆ పని ఏంటిది, ఎక్కడ ఏం చేయబోతున్నాను, ఎలా చేయబోతున్నాను అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఒక విధంగా. సో ఇప్పుడైతే నేను టైం అయితే 1:30 అవుతుంది. సో నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోతున్నాను. అలాగే హెల్మెట్ కావాల్సిన వస్తువులు కూడా ఇదిగో ఇక్కడ సమకూర్చుకున్నాను. సో కొంచెం నాకు ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి మధ్యాహ్నం దాకా వెయిట్ చేశాను నేను. సో ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయాలనుకున్న పని మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు వెళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత హెల్మెట్ మౌంట్లోకి వెళ్ళిపోదాం. సో బాబాయ్, మనం హెల్మెట్ మౌంట్లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. ముందెళ్ళి బండిలో ఫ్యూల్ అయితే పోపించుకోవాలి. ఫ్యూల్ పోపించుకున్న తర్వాత మన పని మొదలెడదాం. సో అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బులు కడుతున్నాయి. ఎందుకని మంచిదని చెప్పేసి, వర్షం పడిద్ది అని చెప్పేసి దాని తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకున్నాను. సో ఇప్పుడు మనం టైం అయితే 2:42 అవుతుంది. సో ఎప్పుడో స్టార్ట్ అవుతున్నా కానీ కుదరలేదు, ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల. సో ముందు ఫ్యూల్ స్టాప్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఇందాక దాకా ఫుల్ మబ్బులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత సన్నంతా ఎండకు దంచు కొడుతుంది. సో మాటల్లోనే మనం ఫ్యూల్ స్టాప్ కాడికి కూడా వచ్చేసాం. సో ముందైతే ఫ్యూల్ కొట్టించేసుకున్నాం. ओके ओके, मैं वो मेरा फ़ोन साइलेंट में था, इसलिए थोड़ा साउंड नहीं सुनाई दिया मेरे को. ठीक है, बोलो क्या हाल है? कुछ नहीं, थोड़ा बाहर काम है, जा रहा हूँ, बाइक पे हूँ. ठीक है भाई. నిన్న కాల్ చేస్తే ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. సో నేను చేసే పని ఏంటో చెప్పలేదు కదా, నేను పార్ట్ టైంలో ర్యాపిడో కూడా నడుపుతున్నాను. సో ఈరోజు మధ్యాహ్నం దాకా ఆఫీస్ చూసుకొని మధ్యాహ్నం నుండి మళ్ళీ నేను ర్యాపిడో స్టార్ట్ చేస్తాను. కాసేపు ఎక్కువసేపు కూడా కాదు, ఎందుకంటే మన బాడీ కూడా టైర్డ్ అయిపోద్ది కదా. సో ఆన్ డ్యూటీ ప్రెస్ చేసా, ఏమైనా వస్తాయేమో చూద్దాం. ఏమైనా ఆర్డర్స్ వస్తే డైరెక్ట్గా పికప్కి వెళ్ళిపోదాం. నిన్నైతే నేను ఈ పని మీదే తిరిగాను. నిన్న వీక్ ఆఫ్ ఉండే నాది చదవా. సో అది ర్యాపిడోలో నా బైక్ నెంబర్ 1 డిజిట్ రాంగ్ ఎంటర్ చేయడం వల్ల అది పెండింగ్ పడింది. అది చెప్పాలని మాదాపూర్ వెళ్ళాలన్నారు. సరైన మాదాపూర్ వెళ్ళి అది యాక్టివేట్ చేయించుకున్న తర్వాత ఇక ఎందుకులే అని చెప్పేసి అక్కడే నేను స్టార్ట్ చేశాను అనమాట. అక్కడే స్టార్ట్ చేశాను. దాదాపు 10 రైడ్లు కంప్లీట్ చేశాను నిన్న 2 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 8 అయింది. 6 hours పట్టింది 10 రైడ్స్ అవ్వడానికి. సో అన్నీ జీడిమెట్ల, సికింద్రాబాద్ ఇదే రూట్లో వచ్చినాయి అనమాట. సో ఈరోజు మా ఇంటి నుండే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఫ్యూల్ కొట్టించుకున్నా, ఇప్పుడు డైరెక్ట్గా ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. సండే అనుకుంటే బాగా ఆర్డర్లు రావట్లా. సరే కొంచెం ముందుకు వెళ్దాం మనం. అలాగే
ఈ ర్యాపిడో కూడా నేను నిన్నటి నుండే స్టార్ట్ చేశాను. సో ఇది నాది సెకండ్ డే. సో నిన్న 10 రైడ్లకి పర్లేదు, అన్ని దగ్గర లొకేషన్లో వచ్చాయి. ఒక 2-3 రైడ్లు మాత్రం కొంచెం లాంగ్ రైడ్స్ వచ్చినాయి. నిన్నైతే మాదాపూర్లో అలా స్టార్ట్ చేయగానే ఒకదానికి ఒకటి వస్తూనే ఉన్నాయి. నా ఫస్ట్ రైడ్ మాత్రం అక్కడే మాదాపూర్ నుండి మోతీనగర్కి వచ్చింది. సో ఒక అబ్బాయి అన్నమాట, ఎర్రగడ్డ కాడ ఒక ఏదో అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాడు. అక్కడ నుండి నా ఫస్ట్ రైడ్. తర్వాత నేను లాస్ట్ రైడ్ వచ్చేసరికి ఒక ఫుడ్ డెలివరీ లాంటిది అనమాట. ఒక పార్సిల్ ఇచ్చారు, అది తీసుకెళ్ళి ఒక అడ్రస్లో ఇవ్వమన్నారు. సో అది ఇచ్చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పటికే. అందుకని చెప్పేసి సైలెంట్గా ఇంటికి వచ్చేసాను నేను. ఎక్కడ ప్రగతినగర్లో, అది ప్రగతినగర్ కానివ్వండి మా ఇంటికి కొంచెం దూరం ఎక్కువే. అక్కడ నుండి ఎలాంటి రైడ్స్ లేకుండా వచ్చాను. అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందువల్ల. నేను సండే అనుకుంటా బాబాయ్, మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు వచ్చిన రోడ్డు హడావుడిగా ఉంటుంది ఎప్పుడు నాకు. సో ఫస్ట్ రైడ్ వచ్చింది బాబాయ్ శంషాబాద్కి. 0.4 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. సో మనం అయితే ముందు రైడ్ని కన్ఫర్మ్ చేసేసాను. రైడ్ రాగానే మనకి నోటిఫికేషన్ బిల్ మోగిద్ది. వెంటనే మెసేజ్ చేసేసి ఆయన ఎక్కడున్నారు చూస్తున్నా. సో ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఎటు తీసుకుంటే ఎదురే ఉంటారు మనకి. సో అటు వెళ్ళిపోదాం. ర్యాపిడో ఎంతనా? 2935. ఓకే అన్న, ఎక్కండి. ఇక్కడేనా? అవునా? ఓకే. $42 అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాబాయ్.
సో ఇక్కడే వెయిట్ చేసి రెండో రైడ్ కోసం చూద్దాం. లేకుండా కొంచెం ముందుకు వెళ్దాం. అది శంషాబాద్ అనుకున్నా కానీ శంషాబాద్ కాదు అది. A few moments later. సో బాబాయ్ సెకండ్ రైడ్ కూడా వచ్చేసింది నాకు. ఇప్పుడు ఒక 5 minutes పట్టింది. కస్టమర్ ఎక్కడున్నారో చూద్దాం. ఓకే, యూటర్న్ తీసుకోమని చెప్తుంది. సో యూటర్న్ తిప్పేద్దాం. ఇక్కడ యూటర్న్ లేదు, అయినా తిప్పుదాం. ఈ రోడ్డు ఎప్పుడు రష్గానే ఉంటుంది. సింగిల్ రోడ్డే, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, హెవీ వెహికల్స్ కూడా వస్తాయి ఇటు. రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి. ఇంతే బాబాయ్, ఈ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లే ఉంటాయి. అప్పుడే గేర్ మారుస్తాం, మళ్ళీ గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడే సో బాబాయ్ సెకండ్ రైడ్ వచ్చింది. అదేంటంటే ఒక పార్సల్ అనమాట. ఒక పార్సల్ని ఇక్కడ నుండి తీసుకుని వేరే లొకేషన్ కాడికి ఇచ్చేయాలి. సో అక్కడ తీసుకునే వ్యక్తి అనమాట ర్యాప్లో బుక్ చేశాడు. సో లొకేషన్ తెలియడం కొంచెం కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా గుడి ముందు పెట్టారు, వాళ్ళ ఇల్లు కొంచెం పక్కన. ఆ అమ్మాయి పాపం పిలుస్తున్నట్టుంది. నాకు హెల్మెట్లో ఆయనతో మాట్లాడుతున్నా వినపడలేదు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి పార్సల్ ఇచ్చేద్దాం. ఏంటి బాబాయ్, కారణాకాల నుండి నా దాకా వచ్చాను, ఒక్క రైడ్ కూడా రాలేదు. సరే ఇంటికి వెళ్ళిపోతాం కానీ నేను సైడ్ పెట్టాను, రాలేదు. సరే ఒక 2 రైళ్ళు కొడదామని చెప్పేసి అది తీసాను, అయినా రాలేదు. సర్లే వెళ్తూ ఉన్నాం, ఎక్కడికైనా వచ్చి తిడతా అని చెప్పేసి చూస్తూ ఉన్నా. అలా వస్తున్నప్పుడు బాబాయ్ సాగర్ రింగ్ రోడ్
క్రాస్ అయిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది ఊపిరిపల్లి లొకేషన్కి. ఎలాగో మా ఇంటి వైపే కదా అని చెప్పేసి రైడ్ యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాయి, మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోకుండా. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా బాబాయ్. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను బాబాయ్. రైడర్ కూడా అక్కడే ఉన్నారు, కస్టమరు. సో రాగానే ఓటీపీ తీసుకుని ఎంటర్ తీసుకున్నాను. తర్వాత అంటే కస్టమరు ఫీమేల్ అనమాట, అందుకే ఫేస్ చూపిలేదు ఎవరిది. సో ఊపిరిపల్లి కాడ డ్రాప్ చేసేస్తాను ఇప్పుడు వెళ్ళి. సో బాబాయ్ ఇప్పుడే రైడ్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే మేడం గారు ఒక 5 minutes వెయిట్ చేయి, మొయినాబాద్ డ్రాప్ చేయమని చెప్పారు. ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇచ్చేస్తా అని చెప్పారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. సో బ్యాటరీ అయితే అయిపోవచ్చింది, వేరే బ్యాటరీ మార్చాలి. సో నేనైతే ఫస్ట్ మొయినాబాద్ వెళ్ళి ఆ తర్వాత బ్యాటరీ చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. 1 hour later. సో బాబాయ్ మేడం గారు అయితే గట్టిగా తిప్పేశారు నన్ను. మొయినాబాద్ అని ఉన్నారు కానీ ఇక్కడ లోపల కనకమామిడి దాటిన తర్వాత ఎక్కడో రిసార్ట్ ఇది. సో రిసార్ట్ పేరేంటి కూడా నాకు తిరిగి చీకట్లో కనబట్ల. ఇగో అదే ఫంక్షన్, అక్కడ వాళ్ళందరూ ఇది చూస్తున్నారు కదా. సో వెళ్ళిపోతాం. సో బాబాయ్ మొయినాబాద్లో ఒక పెట్రోల్ పంప్ దొరికింది నాకు. సో ముందు పెట్రోల్ కొట్టించేసుకున్నాం. సో బాబాయ్ టైం అయితే 9 అవుతుంది. ఆ మొయినాబాద్ అని చెప్పారు కానీ కనకమామిడి దాటి అక్కడెక్కడో లోపల ఫామ్ హౌస్ వెళుతుంటే కాంప్లెక్స్ ఏమైనా కిడ్నాప్ చేసే గ్యాంగా చంపేస్తారా అన్నంత భయం వేసింది నాకు. కానీ అంత మంచిగా జరిగింది. సో తను అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ వెనక్కి వస్తూ దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. తర్వాత రేపు మార్నింగ్ 6 o'clock ఆఫీస్ అంటే నేను 5 o'clock ఎక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అన్నం తినేసి పడుకుంటాను. సో ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాబాయ్. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను బాబాయ్. గుడ్ నైట్.